దాంట్లో కాంట్రడిక్షన్స్ ఉన్నాయి కదా మరి. మీరు ఎందుకంటే స్వయంగా దేవుడే ధృవీకరిస్తున్నాడు, బైబిల్ కూడా నా చేతనే అది వచ్చింది, ఒరిజినల్ బైబుల్ అండి బాబు. అదేనండి ఒరిజినల్. ఏదైతే చెప్పండి, చేతిలో ఉన్నాయన్నీ ఒరిజినలే. లేదు బిలీవ్ చేయాలి. ఇది మేము చేయడానికి ఇప్పుడు తప్పు ఉండేది. మేము ఒరిజినల్ బైబుల్ ఎట్లా అంటారండి? ఇప్పుడు ఈ ఖురాన్ థర్డ్ డే వెజిటేబుల్ పుట్టించి ఫోర్త్ డే సన్ పుట్టించింది దివ్య గ్రంథం అని ఎట్లా నమ్ముతారు? మేము నమ్మలేము కదా. ప్లాంట్లు ఈ రూమ్ లో పెట్టిన ఇప్పుడు సార్, సన్ రాకపోయినా అదంతా సైన్స్, మనం మాట్లాడలేము. అథెంటిక్ ఉన్నటువంటి విషయాలు మాట్లాడదాం. అవుతుంది అది ఏదో వీళ్ళు వాంటెడ్లీ చేస్తున్నారనే. వాంటెడ్లీ కాదండి. ఇప్పుడు ఇంకొకసారి దయచేసి మీరు 10వ సూరా 37వ ఆయత్ని చదివి వినిపించి దాని అర్థం కూడా చెప్పాలి మీరు ప్లీజ్. 10వ సూరా 37వ ఆయత్. అల్లాహ్ పంపిన వహీ, ఆయన చేసిన బోధనలు లేకుండా రచించబడే వస్తువు కాదు ఈ ఖురాన్. ఇది పూర్వం వచ్చిన దానికి ధృవీకరణ. అల్ కితాబ్కు వివరణ. అల్ కితాబ్ అంటే మూల గ్రంథం. మూల గ్రంథాలు అంటే ఏమేమి ఉండొచ్చు? అంటే దైవం భవిష్యత్తులో మానవాళికి వచ్చేటువంటి సందేశం అన్నిటి యొక్క మూల గ్రంథం ఒకటనమాట. ఆ మూల గ్రంథాల నుండి ఆయా కాలాల్లో వచ్చాయన్నమాట. దాన్ని అల్ కితాబ్ అంటారు. అల్ కితాబ్ అంటే మూల గ్రంథం అని. దాని నుండి ఖురాన్ కంటే పూర్వం కూడా గ్రంథాలు వచ్చాయి.